అన్హెల్దీగా మారింది ఎవరో ఇతర దేశస్తులు వచ్చి మనపై దాడి చేసినప్పుడు కాదు. ఆహారపు అవుట్లెట్స్, పిజ్జాలు, బర్గర్ల పేరిట ఇవాళ మన జీవితాలని కబళించాయన్నది కఠోరమైన వాస్తవం. సత్యవాణి గారు, ఈ ఆహార పదార్థాలు మీకు కనిపిస్తే ఏమనిపిస్తుంది? ఆహార పానీయాల మీద దాడి చేస్తే చాలు ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది. బ్రిటిషర్స్ మన మీద దాడి చేసిన జైల్లో ఉన్న వాళ్ళందరూ ఖైదీలందరికీ అల్యూమినియం పాత్రలో తింటే అనారోగ్యం జరుగుతుంది. డాక్టర్ షర్మిల, మీరు బిస్కెట్లని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అనేక సార్లు మాట్లాడారు. బిస్కెట్స్ మీద నేను ఒక పెద్ద వార్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. 20 years నుంచి అడ్వర్టైజింగ్ మీద స్పెండ్ చేస్తున్న వాటెవర్ కాస్ట్ 2012-2015 $6.2 billion వీళ్ళందరినీ ఫాలో అప్ చేశారు. ఇన్ఫాంట్ ఫార్ములాస్ అంటే పాల డబ్బాలు తినే వెంటనే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మీద నుంచి వాళ్ళు బయలుదేరుతున్నారు. వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, బేబీని కన్నా ప్రతి స్త్రీకి మిల్క్ ప్రొడ్యూస్ చేసే కేపబిలిటీ ఉంటుంది. తల్లిపాలు తాగిన వాళ్ళకి మానసిక 80 ఏళ్లకి నీకు రాకపోయే జబ్బులకు కూడా బీజం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఫ్రీజర్ లో చాలా మంది పెట్టుకుంటారు ఇవి. పేరెంట్స్ కూడా టీమ్ లో జాయిన్ అయిపోతున్నారు ఇప్పుడు. ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్, మేడం చెప్పినట్టు మేము పిల్లల కోసమే చేస్తున్నాము అని అనుకుంటూ ఇద్దరు పేరెంట్స్ 10 నుంచి 12 గంటలు అవుట్ సైడ్ హోమ్ వర్క్ చేస్తున్నారు. ఐఎమ్ టోటలీ అగేన్స్ట్. వాళ్ళు ఎరగరు కానీ మనకి తీరిక ఓపిక లేక వాళ్ళకి ఏమి పెట్టేస్తున్నామో తెలియకుండా పెంచేస్తున్నాము. అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టు పెరుగుతున్నారు. చైల్డ్హుడ్ ఒబేసిటీ, చైల్డ్హుడ్ డయాబెటీస్ లాంటి అనేక సమస్యలతో ఇవాళ ఈ కీలకమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. అన్హెల్దీ ఇండియా నుంచి మరి హెల్దీ ఇండియాగా ఎలా మార్చాలి? మనతో పాటు ఇవాళ ప్యానలిస్టులు, అందరికీ సుపరిచిత సంఘ సంస్కర్త పెద్దలు సత్యవాణి గారు, భారతీయ సంస్థ వ్యవస్థాపకులు. నమస్కారం అమ్మా. వస్తే అమ్మా. అలాగే డైరెక్టర్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్, అందరికీ సుపరిచిత పీడియాట్రిషియన్ డాక్టర్ షర్మిల గారు ఉన్నారు మనతో పాటు. వారు చెప్పే విషయాలు వింటే మనం అందరం కూడా బిత్తరపోతాం. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యవాణి గారు, ఈ ఆహార పదార్థాలు మీకు కనిపిస్తే ఏమనిపిస్తుంది చూస్తుంటే? ఇక్కడ నా చేతిలో తెల్లని వెన్న లాంటి ఒకటి ఉంది. వెన్న బదులు ఇవాళ మేనేజ్ పెడుతున్నాం పిల్లలకి. అది వెన్న కాదా? నేను చూడగానే వెన్న అనుకున్నానే. ఇది మేనేజ్. మేనేజ్ మీద రీసెంట్లీ చాలా రిపోర్ట్స్ వచ్చాయి. అలాగే ఇదిగో తరచూ చూస్తూ ఉంటారు ఇళ్లలో ఫ్రెంచ్ ఫ్రైస్. ఇందులో అందరికీ ఇష్టమైన కోలా. ఇక చాలా హాయిగా అందరూ ఏమవుతుందిలే తింటే అని అనుకునే టొమాటో సాస్. వీటితో మొదలు పెడదాం. చెప్పండి అమ్మా. ఇందాక మీరు ప్రప్రథమంలోనే ఒక మాట అన్నారు, చాలా గొప్ప మాట. బ్రిటిష్ వాళ్ళు మన మీద ఏ విధంగా దాడి చేశారు? మీరు అన్నట్టుగా ఇవాళ ఒకరి మీద దాడి చేయాలంటే ఒక దేశం మీద మిసైల్స్ అక్కర్లేదు, వెపన్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లా. ఆహార పానీయాల మీద దాడి చేస్తే చాలు ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది. అలాంటి దాడి ఇప్పుడు మన మీద కూడా జరుగుతోంది. అది మనకు తెలియకుండా మనమే అధోగతి పాలైపోతున్నాం అనే సంగతి మనకి తెలియడంలా. ఇప్పటికైనా గనక మనం కళ్ళు తెరవకపోతే మీరు అన్నట్టుగా హెల్దీ ఇండియాని మనం చూడలేం. అనారోగ్యమే మాకు మహాభాగ్యం అన్నట్టుగా, మీ అనారోగ్యమే మాకు మహాభాగ్యం అన్నట్టుగా బోలెడని వీధి వీధికి కార్పొరేట్ హాస్పిటల్స్ వెలిసిపోతున్నాయి. ఎందుకంటే మీరు ఎంత అనారోగ్యంగా ఉంటే మాకంత మహాభాగ్యం. ఇది మన కళ్ళతో చూస్తూనే ఉన్నాం కదా. దీనికి కారణం ఏమిటి? టుడేస్ ఫుడ్, టుమారోస్ మైండ్ అండ్ హెల్త్. మనం తిన్న ఆహారం మన మనసుకు కూడా చేరుతుంది. ఆహారాన్ని బట్టే మన మనసు కదా. దానివల్ల వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మనం చూస్తున్నాం. సైకాలజీకి, సైకియాట్రిస్ట్కి పెరుగుతున్నంత గిరాకీ డాక్టర్ గారికి బాగా తెలిసి ఉండొచ్చు, ఇంకే డాక్టర్కి లేదు. ఇవాళ భారతదేశాన్ని ఒక పిచ్చాసుపత్రిగా మార్చేసుకుంటున్నాం. ఇంకా హెల్దీ ఇండియా ఎట్లా వస్తుంది? శారీరక ఆరోగ్యమూ లేదు, ఇటు మానసిక ఆరోగ్యమూ లేదు. ఈ రెండు దేని మీద ఆధారపడ్డాయి? ఆహారం మీద ఆధారపడ్డాయి. మన పూర్వీకుల ఆహారాన్ని ఏ విధంగా డిజైన్ చేసి ఇచ్చారు మనకి? ఎలాంటి ఆహారం తీసుకుంటే మీరు ఎలా ఆరోగ్యంగా ఉంటారని ఆ ప్రాంతాలను బట్టి, ఆ ప్రాంతాలలో పండే పంటలను బట్టి వాళ్ళకి దేహ ఆరోగ్యం కోసం, మానసిక ఆరోగ్యం కోసం కృషి చేసిన దేశం మనది. అలాంటి మన మీద భారతీయులకి మేధా సంపత్తిని, మళ్ళీ చెప్తున్నా నేను, ఎలా నాశనం చేయాలని అప్పటి నుంచి ఇప్పటి వరకు మన మీద కుట్రలు అనేక రూపాల్లో జరుగుతూనే ఉన్నాయి. అవును, కరోనా కూడా అలా జరిగింది. ఇప్పుడు వస్తున్న వ్యాధులన్నీ కూడా అలాంటివే. మీకు గుర్తుందా? జైల్లో పెట్టినప్పుడు ఆ రోజున బ్రిటిషర్స్ మన మీద దాడి చేసిన జైల్లో ఉన్న వాళ్ళందరూ ఖైదీలందరికీ అల్యూమినియం పాత్రలో పెట్టేవారు. ఎందుకు పెట్టేవారు? అల్యూమినియం పాత్రలో తింటే అనారోగ్యం జరుగుతుంది. అందుకని అనారోగ్యం వల్ల మన మేధస్సు, మన జ్ఞాపక శక్తి అంతా తగ్గుతుంది. అందుకని భారతీయులను ఎప్పటికప్పుడు సర్వనాశనం చేయాలనే కుట్ర ఆది నుండి జరుగుతూనే ఉంది మన మీద. కాబట్టి ఇది జరుగుతోందని తెలిసి ఎన్ని రకాలుగా మనం ఎడ్యుకేట్ చేసి వాళ్ళని మేలుకొల్పుతున్నా, మేలుకోకుండా మొద్దు నిద్రపోతున్న జాతిని ఎలా మేలుకొల్పగలగాలి? వాళ్ళ ఇంట్లో పిల్లల్ని చూస్తున్నాం, మన స్కూల్కు పంపేటప్పుడు కూడా మనం చూస్తున్నాం. నూడిల్స్. ఏ తల్లి కూడా ఇంట్లో
పోషక విలువైనటువంటి చక్కని టిఫిన్ కానీ, ఒక చద్దన్నం కానీ, ఒక పెరుగన్నం కానీ పెట్టి పంపిస్తున్నారా? అందులో వెన్నపూస ఉంటుందా? ఇది అదేదో చూపిస్తున్నారు మీరు. తిన్న పిల్లలు ఎలా ఉన్నారు, ఇప్పుడు తినే ఆహార పదార్థ పిల్లలు ఎలా ఉంటున్నారు? మార్నింగ్ మల విసర్జన ఉండదు, మూత్ర విసర్జన ఉండదు, హడావిడిగా స్కూల్ వ్యాన్ రాగానే కుక్కేస్తున్నారు, గబగబా వేడివేడిగా రెడీమేడ్గా ఉన్న ఇప్పుడు వేడి నీళ్ళు లేదని బాక్సులు ఇస్తున్నారు, దాంట్లో వేడివేడి నీళ్లు పోయటం, వాళ్ళకి అప్పటికప్పుడు తయారు చేసుకోవటం పోవటం, అందులో ఏం కలిపాడు, ఎటువంటి రసాయనాలు ఉన్నాయో, వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఎటువంటి ఫ్లేవర్స్ వేస్తున్నారు, వీళ్ళకి ఏం తెలుసు? అంతే కదా. ఆ పిల్లలు మరి ఎలా చదువుతారు? వాడు సిగ్గుపడతాడు, అక్కడికి బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుందమ్మా, వాడు చెప్పలేడు బయటికి. మలమూత్ర విసర్జన సరిగ్గా చేయకపోతే ఆ రోజంతా వాడు ఎంత డిస్కంఫర్ట్గా ఉంటాడు. మరి ఆ విధమైనటువంటి పిల్లల ఆరోగ్యం కనుక లేకపోతే, ఈనాటి అంటున్నాం కదా బాలలే రేపటి పౌరులని, మరి వాళ్ళకి పౌర స్పృహను మనం నేర్పడలేదు. సరైనటువంటి చక్కని సంతానాన్ని సమాజానికి సమర్పించుకోలేకపోతే దేశం ఎలా సౌభాగ్యవంతం అవుతుంది? నిజమే కదా. చాలా ఏమండి, ఇంత సంపాదిస్తున్నది దేనికోసం? ఈ చిన్న పొట్ట కోసమే కదా. అలాంటి దానికే అన్యాయం చేస్తున్నాం. బ్రతకడం కోసం తిన్నాం కానీ తినడం కోసం బ్రతకల ఈ జాతి.